సమయంలో అందరూ నా కోసం ఎదురు చూస్తుండగా చేతిలో బిడ్డతో నేను ట్రైన్ దిగాను. మా నాన్నతో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడున్న వాళ్ళంతా పెళ్లి కావాల్సిన పిల్లని పై చదువులకి పక్కూరు పంపిస్తే ఇదిగో ఇలాగే బిడ్డతో దిగుతుందని సూటిపోటి మాటలతో దెప్పిపొడిచారు. వాళ్ళు మాటలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఒకటే గొడవ, మా నాన్న అన్నయ్య తమ్ముళ్లతో. నువ్వు చెప్పింది మేము నమ్ముతాం, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా అని అడిగారు. నిన్ను కట్టుకోబోయేవాడికి ఈ బిడ్డున్నాడని తెలిస్తే ఈ పెళ్లి కొప్పుకుంటాడా అని అడిగారు. మా నాన్నతో అన్నాను, ఏ నాన్న, ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదని చిన్నప్పటి నుంచి మీరే కదా నాకు నేర్పించారు. ఈ బిడ్డని కాపాడుతానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పమంటారా నాన్న అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడిన చివరి మాట. ఆ తర్వాత నేను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రంతా నువ్వు పాల కోసం ఏడ్చావు. నీ బాధ చూడలేక నేను ఏడ్చాను. ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాను, తల్లి కాకుండానే నీకు తల్లి పాలిచ్చాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మ అని పిలిచాను. ఆ మాటకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి వాళ్ళ కూతురున్న విషయాన్ని మర్చిపోయి నీకు అమ్మగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డ వల్ల ఎవరు ఏ మాట పడకూడదని ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. ఆ రోజు నుంచి నాకు ఊరైనా ఇల్లైనా లోకమైనా అన్ని నువ్వేరా. ఇప్పుడు చెప్తున్నానురా, ఏలాగా నేను నిన్ను 10 నెలలు మోసి కనలేదు, కానీ 26 ఏళ్లు నా గుండెల్లో పెట్టుకొని చూశాను. నేనేరా నీకు అమ్మని. ఎవరెన్ని చెప్పినా నేనే నీకు అమ్మని. నువ్వు నా కొడుకుని, నేను నీకు అమ్మని, అంతే. ఏడవకురా, ఏడవకు. చూడు, వీళ్ళ దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళు. వాళ్ళతో మాట చెప్పాలి. మీకు మీ బిడ్డని కాపాడుతానని మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు. అమ్మా నాన్న అంటే ఎవరో తెలియని వయసులోనే నాకు వాళ్ళ దూరం అయ్యుండొచ్చు. అది పెద్ద విషయమేం కాదు. కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వే నాకు అమ్మా నాన్న అంతా. కానీ నువ్వు 20 ఏళ్ళు కనిపించిన వాళ్ళతో ఉండి పెరిగి నా కోసం అదని దూరం చేసుకుని ఒంటరిదానిగా నన్ను ఇంతవాడిని చేశావు. నీకన్నా ఈ లోకంలో నాకు ఎవరమ్మా ముఖ్యం? నాకంటూ లేని వాళ్ళు లేకుండానే పోనీ, కానీ నీకంటూ ఉన్న వాళ్ళతో నిన్ను తీసుకెళ్లి కలపాలి. నాకదే ముఖ్యం. మాతాజీ, మొదటి నుంచి నీ యాక్టివిటీస్ ఏం బాగలేవు. వదినా,
మణి మీ మనవడు. రే రారా ఇలా. ఒకే రోజులో మీ అమ్మని తీసుకెళ్లిపోయావు. మళ్ళీ తనని తిరిగి తీసుకురావడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది కదూ? రే ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు? రారా. నాన్నగారే మాట్లాడుతున్నా నీకేంటి? ఈయనెవరు తాతయ్య? ఈయన మీ ముత్తాత గారు. వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా, అది ఈయన కట్టించారు. తర్వాత ఈయనెవరంటే తాతయ్య ఆ? ఇదెవరు తాతయ్య? మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తోంది. అదా మీ మావయ్య కూతురు ఆ? సత్య. నిజమా? సత్యభామ. మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. ఒకవేళ బయటకి ఏమైనా వెళ్ళిందేమో. బాగా తెలివైన పిల్ల. దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. గడుగ్గాయి. మా ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? హాయ్. అయ్యో, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా? తను చెప్పినట్టే జరుగుతుంది. ఇన్నాళ్ళు బాగానే ఉన్నానుగా. నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇమాజినరీ రొమాన్స్ ఫీలియా ఉంది అని. ఏమండి, అసలే నా కొంట్లో బాలేదు, మధ్యలో మీరేంటి? ఓ మై గాడ్, నా గొంతు నీకు వినిపించిందా? ఇలా చూడు సత్య, ముందు నేను లేని చోటంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టావు. దట్స్ సిమ్టమ్ నంబర్ 1. ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. దట్స్ సిమ్టమ్ నంబర్ 2. అప్పుడు దీని అర్థం ఏంటర్థం? లవ్ ముదిరిపోయిందని అర్థం. చి, 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 చి. నేను నమ్మను. ఏ? నాకు లవ్వా? అది మీ మీద. అవును మరి, లవ్ కాకపోతే కొత్త నంబర్ 6, పాత నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, వైజాగ్ 530027 లో ఉన్న నేను, పాత నంబర్ 21, కొత్త నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళకు కనిపిస్తున్నానంటే ఎలా మరి? మా ఊరు అడ్రస్ మీకెలా తెలుసు? బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అదో తెలిసి నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నారు? లవ్. యా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు. హాల్ నంబర్ 6, న్యూ నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, ప్రహ్లాద్పురం, వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? హాల్ నంబర్ 21, న్యూ నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రం. అది అయినా నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది అంటే ముదిరిపోయింది. సిమ్టమ్ నంబర్ 2 కన్ఫర్మ్. ఇప్పుడు సిమ్టమ్ నంబర్ 3. ఏంటిది? ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం. అలాంటి ఆశలు ఏమి లేవండి. తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు. నేను మీలాగే అనుకుంటున్నాను. అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సరే వదిలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ముందు ఏదో టెస్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని, నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం. ఎలా మీ అమ్మగారిని? ఏదో మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి నేను లేని చోట మీరు ఉన్నట్టు, మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏకంగా ఛే, పిచ్చ షార్ప్ అండి మీరు. ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ కనిపిస్తే, ఒకవేళ ఇదిగో సత్యాకి ఏమి ఇష్టమో కనుక్కుని అదే వండి పెట్టాలి. ఆ? అయ్యో, ఏంటి కనిపిస్తున్నారు. నిజంగానా? నిజంగానే కనిపిస్తున్నారు. అచ్చాబా, పెళ్లి చేసుకోవడం అతను మరీ అబద్ధాలు ఆడుతున్నావు. అయ్యో, మా మమ్మీ మీద ఒట్టు, నిజంగా కనిపిస్తున్నారు. ఏంటో అనేది నిజమా? దిగులు పడకో,
నెంబర్ 4 టెస్ట్